శివానందలహరి 49వ శ్లోకం. ఆనందామృతపూరిత హరిపదాంభోజాలవాలోద్యత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానసకాయమానపటలీం మాక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. తాత్పర్యము: పరమేశ్వర, సేవానురక్తి నీటిపోతగాను, పరమశివుని చరణకమలములు పాదుగాను, చిత్తస్థైర్యము ప్రాకుడు కొయ్యగాను అమరగా బయలుదేరి కొమ్మలతో రెమ్మలతో కూడినదై క్రమముగా ఉన్నతములైన మనస్సు అనే పందిళ్ల మీదకి ప్రాకి చీడ మొదలైన దోషాలచే శిథిలము కాకుండా ఉన్న ఈ భక్తిలతామ తల్లి పురాకృత పుణ్యకర్మలనే దోహదక్రియలచే వృద్ధి పొంది నా మనస్సునకు ఇష్టమైన శాశ్వత ఫలములను ఫలించుగాక అని తాత్పర్యము. వివరణలోకి వెళితే, ఈ శ్లోకంలో శంకరులు తమ భక్తిని తీగతో పోల్చారు. ఈశ్వరుని పాదపద్మాన్ని మొక్క చుట్టూ నీరు నింపడానికి త్రవ్వే పాదుతో పోల్చారు. శంకరులు తమ భక్తి అనే లత పెరిగి అభీష్ట ఫలాలను ఇచ్చేది కావాలని కోరుకున్నారు. ఆ భక్తిలతకు ఈశ్వరునిపై గల ప్రీతి లేక ప్రేమ అనేది నీరు. ఆ భక్తిలత ఈశ్వరుని పాదపద్మం అనే పాదులో పుట్టింది. భక్తిలోని స్థిరత్వమే ఆ భక్తిలతకు నిలువుగా పైకి పాకడానికి పాతే వెదురు కర్ర. ఆ భక్తి అనే లత మనస్సు అనే పందిరి మీద పాకి కొమ్మలతో రెమ్మలతో విస్తరిస్తుంది. భక్తిలత చీడ పీడ వంటి దోషాలతో చెడిపోకుండా పూర్వజన్మ పుణ్య కర్మలు అనే దోహదక్రియలతో వృద్ధి పొంది శాశ్వతమైన అభీష్ట ఫలములను అంటే మోక్ష ఫలాన్ని ఇస్తుంది. పాది నుండి బయలుదేరిన ద్రాక్ష మొదలైన తీగలు ప్రాకుడు కొయ్యను పట్టుకొని మెల్లగా పందిరికి పైకి ప్రాకి శాఖోపశాఖలుగా విస్తరించి కోరుకున్న ఫలములను ఎట్లా ఇస్తుందో అదేవిధంగా ఈశ్వరుని పాదపద్మాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడిన భక్తి పూర్వపుణ్య విశేషం చేత స్థిరపడి హృదయంలో వ్యాపిస్తుంది. శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము మొదలైన భక్తి మార్గాల ద్వారా అది మరింత వృద్ధి చెందుతుంది. భగవంతుని సేవను తప్ప మరేమీ కోరకపోవడంతో ఆ భక్తి నిష్కల్మషంగా ఉండి శాశ్వతమైన అభీష్ట ఫలములను ప్రసాదిస్తుంది, అంటే ముక్తిని ప్రసాదిస్తుంది అని శంకరులు చెప్పారు. పాదార్థంలోకి వెళితే ఆనందామృతపూరిత అంటే ఇక్కడ శంకరులు భక్తిని ఒక లతగా అనగా తీగతో పోల్చి చెప్పారు. ఆ భక్తి అనే లతకు పోసే నీరు ఏమిటో కూడా చెప్పారు. ఆనందామృతపూరిత అంటే ఆనంద ప్లస్ అమృత ప్లస్ పూరిత. ఆనంద అంటే ఈశ్వరుని యందు భక్తి అనే ప్రేమ. ఆ ప్రేమ అమృత అంటే నీటితో, పూరిత అంటే నింపబడింది అని. అంటే భక్తి అనే తీగకు ప్రేమ అనే నీరు పోసి పెంచాలి అని అర్థం. హరిపదాంబోజాల వాలోద్యత. ఈ భక్తిలత ఎక్కడ పుడుతుందో చెప్పారు. హరిపాదాంబోజము అంటే ఈశ్వరుడి పాదపద్మముల యందు. ఆలవాలోద్యత, ఆలవాల ప్లస్ ఉద్యత అంటే పాదు నుండి పుట్టి పెరుగుతుంది. ఈ భక్తిలత ఈశ్వరుని పాదములు అనే పాదుల్లో మూలుస్తుంది. స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతిక శాఖోపశాఖాన్విత. భక్తిలతిక అంటే భక్తి అనే తీగ, స్థైర్యోపఘ్నం అంటే మనస్సులో స్థిరత్వం అనే ప్రాకుడు కొయ్యను ఉపేత్య అంటే చేరుతుంది. తీగ పైకి పాకడానికి ఆధారం ఉండాలి, దాన్నే ప్రాకుడు కొయ్య అంటారు. మనస్సులో భక్తి స్థిరంగా ఉండడమే భక్తిలతకు ఆధారమైన స్తంభం. శాఖోపశాఖాన్విత ప్రాకుడు కొయ్య ఆధారంతోనే కొమ్మలతో రెమ్మలతో ఆ తీగ విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది అని. ఉచ్చైర్మానస కాయమాన పటలీం ఆక్రమ్య. కాయమాన పటలీం అంటే పందిళ్ల సమూహము. ఉచ్చైహి మానస అంటే ఉత్తమమైన మనస్సులు. ఆక్రమ్య అంటే అలముకొని వ్యాపిస్తుంది.
అంటే మనస్సు నిండా భక్తి విస్తరిస్తుంది అని. భక్తి యొక్క అభివృద్ధికి గొప్ప మనసులు కావాలి అని అర్థం. నిష్కల్మష సత్కర్మ సంవర్ధిత. భక్తిలత సత్కర్మ సంవర్ధిత అంటే పూర్వజన్మ కర్మ విశేషాల చేతను దోహదాది క్రియల చేతను చక్కగా వృద్ధి పొందుతుంది అని. నిష్కల్మష అంటే ఏ దోషము లేకుండా, అంటే తీగకు చీడపీడలు దోషం లేకుండా పెరుగుతుంది అని. అలా పెరగాలంటే దాన్ని సత్కర్మలతో వృద్ధి పొందించాలి. నిత్యాభీష్టఫలప్రదా భవతు మే. మే అంటే నాకు అనగా శంకరులకు, నిత్యాభీష్ట అనగా శాశ్వతమైన కోరుకున్న, ఫలప్రద అంటే ఫలములను ఇచ్చేది, భవతు అంటే అగుగాక అని ప్రార్థన. అంటే ఆ భక్తిలత ఈశ్వర సేవ ప్రీతి అనే నీటితో పెరిగి కోరిన శాశ్వతమైన మోక్షఫలాన్ని ఇచ్చేది కావాలి అని శంకరుల వారు ప్రార్థన. 49వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.